యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పిహెచ్సిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్గా వస్తున్నారా లేదా అని చూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పిహెచ్సిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్గా వస్తున్నారా లేదా చూశారు. ఓపీ రిజిస్టర్ని చెక్ చేశారు. ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారని ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా ఎంతమంది చెకప్కి వస్తున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగా ఇస్తున్నారా లేదా అని అడిగారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్ సుగుణ రాజు అనధికారిక గైర్హాజరు కారణంగా షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. లేడా నెంబర్ కూడా ఇట్లేదండి. సీరియల్ నెంబర్ ఇచ్చారు. వాటి పద్ధతి ప్రకారం చేసే పరిస్థితి లేదా? యావరేజ్ మంత్లీ ఎన్ని వస్తాయి? యావరేజ్ 3,000 చూపిస్తాను. మరి గాలి వెళ్తుంది. ఈ అర్ధరాత్రి వచ్చిన ఫామ్ క్వార్టర్ వచ్చినా వస్తుందా? డాక్టర్ ఉంటాడా? ఒక్కడే ఉంటాడు. అసలు ఎవరెవరు ఉండాలి? ఎవరెవరు ఉన్నారు? ఎవరు పేషెంట్స్? సక్కుబాయ్, రాజవంశీ, దీపక్, ఎవరైనా మరి 3-4 కాకముందే ఎగిరేసిపోతారా? ఎంపీహెచ్ఎస్ ఫిమేల్ సత్యవతి, మరి డిప్రెషన్ అయితే గిరమిట్ అయిపోయారు. తర్వాత హేమలత గారు, శ్రీధర్ రెడ్డి ఎట్లా పోతారండి? 4 కూడా కాదు, 8 దాకా ఉన్నారు కనీసం. మరి నేను వచ్చిన తరపుడే 4 అయింది. ఆయన ఎన్నింటికి పోయిండు? డాక్టర్ ఎందుకు పోయింది? అప్పుడే ఎన్నింటికి పోయింది? సంబంధం దగ్గర